సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిందని, నేటి తరం మహిళలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లికార్జున్, గోకుల్ కృష్ణ, రాజేశ్వర స్వామి, అంజయ్య, మంగమ్మ, ప్రభు, సంగమేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజులు కానీ అప్పటి పరిపాలకులు కానీ మహిళలు చదువుకుంటే చాలా ఇబ్బంది గురి చేసిన ఆమె ఎంతో కష్టపడి మహిళలు చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో గట్టిగా ఆమె ఎన్ని అరాచకాలకైనా ఎదురొడ్డి ఈరోజు మహిళా శక్తిగా నిలబడి మనకందరికీ మన మహిళా మనులందరికీ కూడా చాలా మేలు చేసింది. కాబట్టి ఆమెను స్మరించుకుంటే వారందరికీ మరియు వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి ప్రతి ఒక్క మహిళకు కూడా మేము మెసేజ్ పాస్ చేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఏంటంటే మన ఈరోజు మనం మన సావిత్రిబాయి పూలే డేను మహిళా దినోత్సవంగా చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతున్నది. ఈనాటి 129వ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తనకు నివాళులు అర్పించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు, దేవమర కృతజ్ఞతలు. మా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇలాంటి మహనీయుల విగ్రహాలు మేము ఆవిష్కరించుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి మహనీయుల వర్ధంతికి, జయంతికి మేము నివాళులు అర్పించడము, శుభాకాంక్షలు తెలపడము మాకు గర్వకారణము. వాళ్ళు చేసిన త్యాగాలు స్మరిస్తూ వాళ్ళ యొక్క జీవితాలు మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ బాటలో నడవాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి బట్టి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు వర్ధంతి కానీ తన జయంతిని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాము. తన ఉమెన్స్ డే తర్వాతనే తన వర్ధంతికి నివాళులు అర్పించడం చాలా ధన్యత. అందరికీ థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు ఇక్కడికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ గారు, జిల్లా తెలుసా పేద విద్యార్థులకు, అణగారిన కులాలకు చదువు చెప్పడానికి దళిత వాళ్ళకి వెళ్తే ఆమె వచ్చినప్పుడు ఆమె చీర పైన ఇట్లా బురద చిలకరిస్తుంటే ఆమె బ్యాగులు ఎప్పటికీ 2వ చీర ఉండేదట. ఇంకోటి ఆమె చీర మార్చుకొని అన్ని కష్ట నష్టాలు కూర్చుకొని పిల్లలకు విద్యా బోధన ఇచ్చేసింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 1890లో మన జ్యోతిబా పూలే చనిపోయిన రోజు ఆయన చితికి నిప్పు పెట్టడం, అప్పుడే సంఘ సంస్కరణకు అడుగులు వేసారు. మహిళలు ముందరకు రావడానికి ఆమె చాలా విధాలు ప్రోత్సహించింది. ఆమెను ఈరోజు స్మరించుకుంటూ ఆమెకు వర్ధంతికి నివాళులు అర్పిస్తూ బీసీ సంఘం తరఫున నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జయంతి అందరికీ మహిళలకు ఇదొకటి ఆదర్శమైన రోజు. మహిళలు ముందుకు రావాలంటే జ్యోతిరావు పూలే ఆదర్శంతోనే మహిళలంతా ముందుకొచ్చారు. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా మహిళలు అందరూ ప్రతి దాంట్లో పాల్గొంటున్నారు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలని కోరుకుంటున్నాను. 129వ వర్ధంతి శ్రీ జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని జరుపుకుంటున్నాము. మరి ఆమె జాతికి ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చిన వీరవనిత. ఆమె చదువు లేని రోజుల్లోనే తను టీచర్నై మరి దళిత వాడల్లో కానీ ఇతర వెనుకబడిన తరగతుల వాడల్లో కానీ ఆమె వెళ్ళి వాళ్ళు చదువుకు దూరం అవుతున్నటువంటి చిన్నారులను, మహిళలను అందరినీ కూడా చదువులు నేర్పించి వాళ్ళను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, విద్యావంతులను చేయాలనే ఉద్దేశంతో ఆమె సంఘ సంస్కరణ చేసినటువంటి గొప్ప వీరవనిత.
మరి ఆమె ఈరోజు గతించిన రోజు అంటే ఆమె చనిపోయిన రోజు మనము వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నందుకు మనము మరి ధన్యులుగా మనం భావించాలి. ఆ యొక్క వీరవనిత యొక్క త్యాగాలు ఊరికే పోవు. ఈరోజు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆమె ఆదర్శంగా తీసుకొని ముందు కూడా మహిళలకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకొని మహిళలకు కావాల్సినటువంటి విధి విధానాలను రూపొందించుకొని చట్టాన్ని రూపొందించుకొని ప్రభుత్వంతో కావాల్సినటువంటి మరి పరిపాలన విధానంలో కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని మహిళాభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలని చెప్పి మహిళలకు ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు 129వ వర్ధంతి శ్రీమతి శ్రీ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి మరి అధిక సంఖ్యలో హాజరైనటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా మరియు విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కానీ బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఇక్కడికి వచ్చి మా ఆవరణలో మరి ఈ యొక్క కార్యక్రమాలను మరి జన్మదినాలను వర్ధంతులను ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. అది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే సావిత్రిబాయి పూలే మేడం గారు ఈరోజు మహిళా జాతికి ఆమె ఒక మణితునికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ప్రారంభించిన మొదటి అడుగులోనే మరి మహిళల సాధికారికత, మహిళలు చదువుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, మహిళ అనేది ఒక అబల కాదు సబల అని ఆ కాలంలోనే తెలియజెప్పిన వీర వనిత మన సావిత్రిబాయి పూలే గారు. మరి వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పుడున్న మహిళా లోకం నడుస్తుంది. చాలా సంతోషకరం ఆ విషయం. ప్రతి దాంట్లో సగమై, ఆకాశంలో సగమై, భూమిలో సగమై, నింగిలో సగమై అన్నిట్లో వాళ్ళు ముందడుగులో ఉన్నారు. కాబట్టి నిజానికి వీటన్నిటి తోడ్పాటుగా కల్పించిన సావిత్రిబాయి పూలే గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలుపుతూ ధన్యవాదాలు.